అత్తగారు శారద కోడలు అనామిక మీద కోపంగా అరుస్తూ ఉంటుంది. ఏమే అనామిక, నువ్వు నా ఇంటికి కోడలుగా వచ్చి దాదాపు 10 ఏళ్ళవుతుంది. చక్కగా సంతోషంగా కాపురం చేసి మనవణ్ణి మనవరాల్ని ఇచ్చావు, సంతోషమే. కాని వంట మాత్రం సరిగ్గా ఎందుకు చేయలేకపోతున్నావు చెప్పు. అది కాదత్తయ్యా. మాట్లాడబాక, ఎక్కువ మాట్లాడితే నోటికి కుట్లేసేస్తాను. ఏమనుకుంటున్నావు? అది కాదత్తయ్యా, మీరు నేను చెప్పేది కూడా వినాలి కదా. ఏం చెప్తావే? ఎందుకు బెండకాయ కూర బాగలేదు కోళ్ళ అంటే బెండకాయ ముదిరిని తీసుకొచ్చారత్తయ్య అని చెప్తావు. అదే బీరకాయ కూర ఎందుకు సరిగ్గా చేయలేదు కోళ్ళ అని అడిగితే ఎందుకో బోరుగా అనిపించింది అత్తయ్య అని అంటావు. అట్ట ఏదోడు చెప్తావు గాని నీకు సరిగ్గా వంట చేయడం రాదని మాత్రం నువ్వు ఒప్పుకోగదా. అది మీ అభిమానం అత్తయ్య. నోరు మీ అనామిక. అయ్యో అత్తయ్య, మీరు చెప్పినా మీ నోరు మూసేంత ధైర్యం నేను చేయలేనులేండి. ఈ పంచ్ డైలాగులే వద్దు. నేనేమో కోపంగా అరుస్తా ఉంటే అభిమానమని నిన్ను నువ్వు మెచ్చేసుకుంటున్నావా? ఇంకెప్పుడు కోళ్ళ నువ్వు కమ్మని వంటలు చేసేది? మీ కడుపు నుండి ఎప్పుడు తింటావో చెప్పు. నేర్చుకుంటాను అత్తయ్య, వంటలు బాగా చేయడం నేను కూడా నేర్చుకుంటాను అని మాటలు చెప్పడం ఉంది గాని మార్పు మాత్రం రావట్లేదు. అంతా నా కర్మ అని శారద వెళ్ళిపోతుంది. మరుసటి రోజున అనామిక ఇంటిల్లిపాదికి సరిపడా టిఫిన్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. అత్తయ్య, మీకోసం పూరి రెడీగా ఉంది. పిల్లలు మీరడిగిన దోశలు వేడివేడిగా ఉన్నాయి. మావయ్య మీకోసం తాజా ఇడ్లీలు ఎదురు చూస్తున్నాయి. ఏవండి, తమరడిగిన సాంబార్ వడ కూడా రెడీగానే ఉంది అని అరుస్తూ ఉంటుంది. శారద స్కూల్కు రెడీ అయిన పిల్లలు హరీష్ని భవ్యని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అయిన రమేష్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. మావయ్య గారు, మీ టిఫిన్ కూడా రెడీగా ఉంది, రండి. వచ్చాక ఆయన పెట్టొచ్చులే, ముందు వచ్చిన వాళ్ళకి టిఫిన్స్ పెట్టు మాకు. అలా కాదత్తయ్య, ఎప్పుడూ అందరం కలిసే తింటారు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు తొందరపడతారు చెప్పండి. మీ మావి ఎక్కడున్నాడో ఏమో కోళ్ళ, ఆయన రావడానికి టైం కాస్త పట్టొచ్చు కదా. అవతల నా మనవడికి మనవరాలికి స్కూల్కి టైం అయిపోతుంది. నా కొడుకేమో ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా. వచ్చిన వాళ్ళకి ముందు టిఫిన్ పెట్టే. అవుననమిక, మేం వచ్చాం కదా, ముందు మాకు పెట్టు, మేం తింటాం. మాకు టైం అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాన్నింటి దగ్గరే కదా ఉంటారు, తర్వాత తింటారులే అని అంటూ ఉండగానే ప్రసాద్ అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఏం బాబు, రోజు రోజుకి ఈ నాన్నంటే గౌరవం పోతున్నట్టుగా ఉంది. అలాంటిదేమి లేదు మావయ్య, ఏదో అనేసారులేండి. నేను మన్నించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను కదా. రండి, టిఫిన్ చేయండి, మీకిష్టమైన టిఫిన్ చేశాను అని ఇడ్లీ పెట్టింది. ఇక ఆ తర్వాత ఎవరెవరికి ఏమేం కావాలో అది వడ్డించింది. అందరూ తింటున్నారు. అది చూసి అనామిక మురిసిపోతూ శారద చూడలేకపోయింది. అంతే, తిట్టటం మొదలుపెట్టింది. చట్నీలోనేమో ఉప్పు లేదు, పూరి జుత్తినేమో కాల్లేదు, అక్కడక్కడ పిండున్నట్టుగానే ఉంది. పిల్లలకేసిన దోశలా మాడిపోయి నల్లగా అయ్యాయి. కొడుకు కోసం చేసిన ఆ సాంబార్ వడ కూడా అంతేమీ బాగోలేదు. ఇలా చేస్తే ఎలా తింటారు కోళ్ళ? చేత్తో కలుపుకొని నోటితో తింటారులే శారదా. ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎట్టా చెప్పు. నేను అడుగుతుంది కోడల్ని, మిమ్మల్ని కాదుగా. ఇది ఎప్పుడు వంటలు సరిగ్గా చేయదు. కోళ్ళ, యూట్యూబ్లో చూసి నేర్చుకో వంటలు ఎట్టా చెయ్యాలో. అందులో చెప్తారంట కదా, అన్ని రకాల వంటలు చూడు, అందులో వాళ్ళు చేసినట్టుగానే చెయ్యి అని చెప్పి శారద వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత రమేష్ వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు. ప్రసాద్ మాత్రం చట్నీ వేసుకుని సాంబార్ పోసుకొని ఇడ్లీ తింటూ ఉంటాడు. యమ్మా, నిజం చెప్తున్నానమ్మా, ఇడ్లీ అయితే బాగుంది, చట్నీ ఇంకా బాగుంది, సాంబార్ అయితే ఇంకా బాగుంది. నేను దాదాపుగా అన్ని టిఫిన్లు కవర్ చేశాను తల్లి, అన్నీ బాగున్నాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. స్కూల్ బ్యాగ్లు వేసుకుని పిల్లలు హరీషు భవ్యలు నానమ్మ శారద్తో కలిసి స్కూల్కి వెళ్ళిపోతారు. రమేష్ ఆఫీస్ బ్యాగ్ వేసుకుని వెళ్తుంటే అనామిక లంచ్ బాక్స్ పట్టుకొచ్చి, లంచ్ బాక్స్ రెడీ చేశాను, తీసుకెళ్ళండి. ఈ లంచ్ బాక్స్ అయినా తినేలా చేసావా, లేదంటే చెత్తకుండిలోకి వెళ్తుందా? లేదు, మీరు ఖచ్చితంగా దీన్ని తింటారు, మీకిష్టమైన కూరే చేశానండి. సర్లే, ఇటివ్వు అని చెప్పి ఆ లంచ్ బాక్స్ తీసుకుని రమేష్ వెళ్ళిపోతాడు. మనసంతా బాధగా ఉండటంతో అనామిక వచ్చి పెరట్లోని పూల మొక్కల మధ్య దిగాలుగా కూర్చుంటుంది. కొంత సమయం తర్వాత తన దగ్గరికి మామగారు ప్రసాద్ వచ్చాడు. యమ్మా కోళ్ళ అని పిలవగానే అనామిక వెంటనే లేచి నిలబడుతుంది. ఇట్టా ఒంటరిగా కూర్చుంటే ఉదయం మీ అత్తయ్య, పిల్లలు, రమేషు చేసిన గొడవే నీ గుర్తొచ్చింది. అలా గుడి వరకు వెళ్ళరా తల్లి. మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఎక్కడికి వెళ్తే ఏముంటుందిలే మావయ్య.
గుడికెళ్తే అక్కడి భక్తి వాతావరణం మన మనసుని భక్తి వైపు తీసుకెళ్తుంది తల్లి. బాధ కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ప్రశాంతత చోటు చేసుకుంటుంది. మీ అత్తయ్య పిల్లలు రమేష్ చేసిన గొడవ పూర్తిగా తగ్గిపోతుంది. వాళ్ళ గొడవ రోజు ఉండేదే కదా మావయ్య. నేను ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. ఎంత బాగా చేసినా ఏదో ఒక వంకతో నాతో గొడవ పెట్టుకుని మరీ వెళ్ళిపోతారు. అవును కోళ్ళ, నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. కానీ మావయ్య, మీరొకటి గమనించారా? నేను చేసిన వంట బాగాలేదంటూనే చేసింది మొత్తం తింటారు. మొత్తం తిన్నారు కదా అత్తయ్య అంటే, నా కొడుకు కష్టపడి సంపాదిస్తున్నాడు, వండిన వంటని మట్టుపాలు చేయడం నాకు ఇష్టం లేక తింటున్నామని చెప్పి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి నాకు వంటొచ్చని మెచ్చుకుంటే నేను సరిగ్గా చేయననే కదా మావయ్య నన్ను ఇలా మాటలంటుంది. నువ్వు చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తుందమ్మా. ఎందుకైనా గుడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి మీ అత్తగారు చెప్పినట్టుగా ఆ యూట్యూబ్ ఏదో చూసి ఆ వంటలు నేర్చుకో తల్లి. సరే మావయ్య, మీరు చెప్పినట్టు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను అని అనామిక ఇంట్లో నుంచి గుడికి బయలుదేరింది. గుడి ఆవరణలో ఒక చోట కూర్చున్న అనామిక దగ్గరికి సుమిత్ర వచ్చింది. ఏమిటే అను, ఒక్కదానివే ఏదో పోగొట్టుకున్నట్టు అట్లా కూర్చున్నావు? ప్రశాంతంగా కూర్చొని నేనుంటే ఏదో పోగొట్టుకున్నానని నువ్వంటున్నావు. ఏంట నీ మాటలు? ఒక్కొక్కసారి నువ్వు అసలు అర్థమే కావు. అది సరేలేవే, ఏంటి ఇంట్లో పొద్దున్నే గొడవ? పిల్లలు మీ అత్తయ్య ఏదో అరుస్తున్నట్టు వినిపించే. వాళ్ళు అరవకుండా ఉన్నది ఎప్పుడో చెప్పవే. రోజు ఏదో ఒక వంకతో వాళ్ళు అరుస్తూనే ఉంటారు, గొడవలు పడుతూనే ఉంటారు. నా మీద అలిగి నేను చేసిన వంటలు నచ్చడం లేదని తినకుండానే వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు యూట్యూబ్ చూడన్నామిక, అందులో చాలా రకాల వంటలు వస్తాయి. నీకు ఏ వంటకం కావాలంటే ఆ వంటకం వస్తుంది. ఎలా చెయ్యాలో కూడా క్లియర్గా చెప్తారు కదా అని చెప్పి తన సెల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి స్పైసీ చికెన్ కూర అని చెప్పి అనామిక చూస్తుంది. అందులో స్పైసీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్తూ ఉంటారు. అనామిక అది చూసి బాగా గుర్తుపెట్టుకుంటుంది. సుమిత్ర, ఇందులో చెప్పినట్టు చేస్తే అందరూ నన్ను మెచ్చుకుంటారా? ఖచ్చితంగా మెచ్చుకుంటారా అనామిక. ఇలా యూట్యూబ్లో చూసిన వంట నేర్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా. ఇప్పుడు నీకు స్పైసీ చికెన్ కూర ఎలా చేయాలో అర్థమైంది కదా? అర్థమైంది సుమిత్ర. అయితే నువ్వు ఇంటికి వెళ్ళి మీ అత్తయ్యతో మాట్లాడి డబ్బులు తీసుకొని చికెన్ తీసుకెళ్ళి స్పైసీ చికెన్ చేసే. పిల్లలు ఎలాగో 4 గంటలకి స్కూల్ నుంచి వస్తారు కదా. మీ ఆయనకి ఫోన్ చేసి 5 గంటలకు రమ్మని చెప్పు. అత్త మామలు కూడా చెప్పు, అందరూ సంతోషపడతారు అప్పుడు. ఇదేదో బాగుంది సుమిత్ర, ఇప్పుడే నేను ఇంటికెళ్ళ చేస్తాను అని అనామిక ఆ గుడి నుంచి బయలుదేరి ఇంటికొచ్చింది. ఇక అత్తగారు శారత్తో ఇలా అంటుంది. అత్తయ్య, ఒక 300 రూపాయలు ఇవ్వండి. 300? ఎందుకే? మీరు చెప్పినట్టుగా యూట్యూబ్లో వంటల్ని చూశాను, అందులో స్పైసీ చికెన్ కూర చేద్దామనుకుంటున్నాను. అందుకే ఆ డబ్బులేదో ఇస్తే చికెన్ తీసుకొచ్చి కమ్మని వంట చేస్తాను. మీరందరూ అప్పుడు కడుపు నిండా తినొచ్చు అని చెప్పగానే శారద సంతోషపడుతుంది, డబ్బులిస్తుంది. అనామిక వెళ్ళి చికెన్ తీసుకొచ్చి ఎక్కువ కారం వేసి స్పైసీ చికెన్ కూర చేస్తూ ఉంటుంది. కాళ్ళ, నేనెళ్ళి పిల్లల్ని తీసుకొస్తానే. అలాగే అత్తయ్య, ఇంతలో నేను స్పైసీ చికెన్ కూర చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి పిల్లల్ని తీసుకుని రండి. వచ్చిన తర్వాత అందరం కలిసి స్పైసీ చికెన్ తిందాము. సరిసర్లే, ముందు నువ్వు కూర బాగా చేయకోళ్ళ అని శారద వెళ్ళిపోతుంది. ఇక అనామిక తన ఫోన్ నుంచి రమేష్కి ఫోన్ చేస్తుంది. చెప్పనామిక, ఏంటి ఫోన్ చేశావు? మీరు ఆఫీసులో పర్మిషన్ తీసుకొని ఇంటికి రండి. ఎందుకనామిక? అత్తయ్య చెప్పినట్టుగా యూట్యూబ్లో చూసి మీకోసం స్పైసీ చికెన్ కూర చేస్తున్నాను. వేడివేడిగా తినొచ్చు, మర్చిపోకుండా రండి. ఏంటి, మా అమ్మ చెప్పిందని యూట్యూబ్లో చూసి స్పైసీ చికెన్ చేస్తున్నావా? వస్తాన్లే అని రమేష్ ఫోన్ పెట్టేశాడు. అనామిక కిచెన్లో స్పైసీ చికెన్ కూర చేస్తూ ఉంటుంది. శారద పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చింది. రమేష్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేశాడు. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అనామిక సంతోషంగా తను తయారు చేసిన స్పైసీ చికెన్ కూరని తీసుకొచ్చి వాళ్ళకి వడ్డించింది. కాళ్ళ, మీ మామయ్యని పిలవలేదు? మామయ్యకి ఇప్పుడప్పుడే వద్దని చెప్పాడు అత్తయ్య, అందుకే ముందు మీకు వడ్డించేస్తున్నాను అని శారదకి పిల్లలకి భర్త రమేష్కి వడ్డిస్తుంది. అంతే, వాళ్ళు సంబరంగా తింటారు. ఇంకేముంది, ఆ కారానికి ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి పొగలొస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కూడా కారుతూ ఉంటాయి. నీళ్లు నీళ్లు అంటూ అందరూ ఇల్లంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. అది చూసి ప్రసాద్ కడుపార నవ్వుకొని అందరికీ చక్కెర తీసుకొచ్చి ఇస్తాడు.
అందరూ ఆ చక్కెర నోట్లో వేసుకున్నాక కుదుటపడతారు. ఇంకా మరుసటి రోజు నుంచి అనామిక ఏ వంట చేసినా కిక్కురు మనకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సంతోషంగా తింటూ ఉంటారు. పిల్లలతో ఆడుకుంటున్న 25 అనామిక దగ్గరికి తన తల్లి సుజాత కర్ర పట్టుకుని కోపంగా వచ్చింది. చెప్పిన ఇంటి పని వంట పని చేయకుండా ఇలా పిల్లలతో ఆడుకుంటున్నావా? నీ సంగతి ఇలా కాదు, నీకు దెబ్బలు పడాల్సిందే అని కొట్టబోతూ ఉండగా అనామిక అక్కడి నుంచి పరుగు మొదలుపెట్టి వాళ్ల మట్టి ఇంటికొచ్చింది. తండ్రి రాజయ్య మంచంలో కూర్చుని ఉంటాడు. అతని పక్కన కూర్చుంటుంది. సుజాత ఆయాసపడుతూ కర్ర పట్టుకుని ఇంటికొచ్చింది. కూతురితో, ఇంకెలా చెప్తే అర్థమవుతుంది తల్లి నీకు? మనం పేదవాళ్ళం, కట్నం ఇచ్చి నీ పెళ్లి చేయలేం. కనీసం అన్ని పనులు నేర్చుకుంటే పనులు వస్తాయి కదా అన్న పెద్ద మనసుతో ఎవరో ఒకరు చేసుకోవడానికి ముందుకొస్తారు. నా బాధేంటో నీకు అర్థం కావడం లేదులే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తండ్రి రాజయ్య కూడా బాధగా అనామికకి అర్థమయ్యేలా చెప్తాడు. ఇక అప్పటి నుంచి అనామిక ఇంటి పనులు వంట పనులు చేస్తూ ఉంటుంది. సర్వోదయ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్న శారద వాళ్లది మిడిల్ క్లాస్ కుటుంబం. శారద తన భర్త ప్రసాదు, తన కూతురు మాలిని, అల్లుడు శేఖర్, మనవరాలు నవ్య, పెళ్లిడుకొచ్చిన కొడుకు రమేష్తో, భర్త చనిపోయిన తన చెల్లెలు దమయంతితో ఉంటుంది. ప్రసాదు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ సంపాదించే డబ్బులు, రమేష్ క్లర్క్గా చేస్తూ తీసుకొచ్చే డబ్బులు, శేఖర్ టీచర్గా పనిచేస్తూ వచ్చే జీతం డబ్బుల్ని తీసుకొచ్చి అందరూ శారదకిస్తారు. ఆ డబ్బులతో శారద నెల రోజులకు సరిపడా సరుకులు తీసుకొచ్చి అందరికీ తగిన విధంగా సేవలు చేసుకుంటూ ఇంటి పని వంట పని చేస్తూ ఉంటుంది. ఒకరోజున ఇంటి చాకరీ చేసి అలసిపోయి పడుకున్న శారదకి భర్త ప్రసాదు టీ తీసుకొచ్చాడు. లే శారద, లేచి ఈ టీ దాగు, కొంచెం ఓపికొచ్చుద్ది. టీ వద్దు ఏ వద్దు, మీరు పనికి వెళ్ళలేదా? ఈ రోజు నుంచి నాకు నైట్ డ్యూటీ కదా శారదా. అవును గదా, మర్చిపోయాను. ఎంతకి మీరు టిఫిన్ చేశారా? ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ టిఫిన్ పెట్టేవాళ్ళు లేరు. పదండి, నేను పెడతాను. నా మాట విను శారదా. లేదండి, ఉమ్మడి కుటుంబం నుంచి నచ్చిన అమ్మాయే కోడలుగా చేసుకుంటాను. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో అయితేనే నాకు బాగుంటది. అంతే తప్ప ఉమ్మడి కుటుంబం వద్దని అమ్మాయిని కోడలుగా చేసుకోను. నన్ను ఇబ్బంది పట్టబాకండి. వెళ్ళండి, నేను టీ తర్వాత తాగుతాను. ఇబ్బంది కాదు శారదా, కొడుకు గురించి ఆలోచించు. ఇప్పటికే మనవాడు 30 దాటే. ఉమ్మడి కుటుంబాన్ని ఇష్టపడే అమ్మాయి ఉంటే చెప్పండి, పెళ్లి చేస్తాను. వెళ్ళండి, నాకైతే అన్ని విషయాలు తెలుసు, మీరు నాకేం చెప్పకండి అని చెప్పగానే ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం 10ంటికి పూజ సామాన్ తీసుకుని గుడికి వెళ్తున్న శారదకి దారిలో నాగమణి కలిసింది. శారదతో మాట్లాడుకుంటూ గుడివైపు నడుస్తూ ఉంటుంది. వదినా, నేను చెప్పిన సంబంధం గురించి ఏవైనా ఆలోచన చేశావా? లేదు నాగమణి, అబ్బాయి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. వచ్చే ఏడాది జీతం పెరిగే అవకాశం ఉందంట, అప్పుడు చేసుకుంటానని. అప్పటి వరకు తనకి ఎలాంటి సంబంధాల గురించి చెప్పొద్దని, చూడ్డం గాని చెయ్యొద్దని చెప్పాడు నాగమణి. అందుకే నువ్వు చెప్పిన సంబంధం గురించి ఇంకా ఏమి ఆలోచన చేయలేదులే నాగమణి. ఇలా గుడికెళ్తూ అలా అబద్ధమాడితే ఎట్టా వదినా? నాకు స్వయంగా ఆ అమ్మాయి తండ్రి ఫోన్ చేసి మీరు వెళ్ళిన విషయం చెప్పాడు. అమ్మాయి అడిగింది తప్పు కాదు కదా వదినా? ఏ అమ్మాయి అయినా ఉమ్మడి కుటుంబంలోకి రావాలని కోరుకుంటుంది. కానీ నువ్వు చూపించిన అమ్మాయి ఏంటి నాగమణి? వేరే కాపురం పెడితేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదని చెప్పేస్తుందేంటి ఆ అమ్మాయి? పెళ్లి చూపుల రోజే అందరి ముందు కొంచెం కూడా సిగ్గు లేకుండా చెప్పేసింది. ఆ మాట విని మేము ఏమీ మాట్లాడకుండా అట్టా వచ్చేసాం. ఈ కాలం అమ్మాయిలు ఉమ్మడి కుటుంబంలో ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు వదినే? అందరు అమ్మాయిలు అట్ట ఉంటారని ఎందుకు నాగమని అనుకోవాలి? ఎక్కడో ఒక చోట నేను కోరుకున్న అమ్మాయి నాకు తప్పకుండా దొరుకుతుందిలే. లేదు వదినా, నేను చెబుతున్నాను కదా, ఈ కాలంలో డిగ్రీ చదువుకుంటున్న అమ్మాయే కాదు, 10th చదువుకుంటున్న అమ్మాయి కూడా కలిసిమెలిసి ఉండాలనే కోరుకునే పరిస్థితి అయితే లేదమ్మా. నేను ఇప్పటికీ ఎన్నో సంబంధాలు చేశాను కదా వదినా. నువ్వు కోరుకున్నట్టయితే జరగడం కష్టమేనేమో. నాగమని, నేను చెప్పేది బాగా విను. అవసరం అనుకుంటే మెదడులో పెట్టుకో. నాకు కావలసిన కోడలు ఉమ్మడి కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకోవాలి. అందర్నీ తన వాళ్ళనుకొని సేవలు చెయ్యాలి. ఏమాత్రం చిరాకు పరాకు పడకుండా చిరునవ్వుతో అన్నిటినీ చేసుకుంటూ పోవాలా. అట్టాంటి అమ్మాయి సంబంధం ఉంటే గనక నాకు చెప్పు, లేదంటే మాత్రం లేదు, అంతే. మొత్తానికి వదినే, నీ ఇంటికొచ్చే కోడలు కాదన్నమాట, పని మనిషి. ఇక నువ్వు నా కొడుకు కోసం ఎట్టాంటి సంబంధాలు చూడొద్దు, తీసుకురావద్దు నాగమని. అసలు ఆ విషయం గురించి నా ముందే మాట్లాడొద్దు అని మాట్లాడుకుంటూ ఇద్దరూ అమ్మవారి గుళ్ళోకి వెళ్లి పంతులకి పూజా సామాగ్రిచ్చి దండం పెట్టుకుంటారు.
పంతులు గారు లోపల పూజ చేస్తూ ఉండగా అమ్మా అమ్మూరుదల్లి, మా వాడికి చక్కటి భార్యగా మా ఉమ్మడి కుటుంబంలో కలిసిపోయే మనసున్న అమ్మాయిని కోడలిగా పంపించు తల్లి. అని వేడుకుంటూ ఉండగా పంతులు గారు హారతి తీసుకొచ్చి ఇస్తారు. శారద నాగమణి హారతి తీసుకున్నారు. ఆ తర్వాత పంతులు గారిచ్చిన కొబ్బరికాయల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆ ఆవరణలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. నేను చెప్పేది ఒకసారి నొదినా నాగమణి, నేను నీకు ముందే చెప్పానా లేదా? మా ఇంట్లో నేను, మా ఆయన, భర్త చనిపోయిన నా చెల్లెలు దమయంతి, కూతురు మాలిని, తన భర్త అల్లుడు శేఖరో, కూతురు పుట్టిన కూతురు నవ్య ఉంటారు. ఇక వీళ్లే కాదు, తెలిసిన బంధువుల నుంచి ఎప్పుడు చూడు ఎవరో క్రొత్తనే ఉంటారు కదా వదినే. మరి ఇంతమందికి ఒక అమ్మాయి సేవలు చేయాలని చేతే ఏ అమ్మాయి పెళ్లి కొప్పుకోవటం చెప్పు? అటంటే అమ్మాయి ఎక్కడుందో నాకు చూపించి నేనొచ్చి ఈ అమ్మాయిని చూస్తాను, నీకొద్ద అన్నం పెడతానే వదినా అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అమ్మోరు తల్లి ఆశీర్వాదంతో ఒక మంచి ముహూర్తంలో అనామిక రమేష్ల పెళ్లి ఘనంగా జరుగుతుంది. అనామిక తన అత్తగారి కుటుంబంలో అడుగుపెట్టింది. ఆ రోజు మాత్రమే తను నవ్వింది. తనకు తెలీదు ఆ నవ్వే తన చివరి నవ్వు అవుతుందని. శారద నాగమణిని ఇంటికి పిలిచింది. నాగమణి, నా కోడలు అనామికని చూడు. ఉమ్మడి కుటుంబంలో కోడలుగా రావడానికి ఏ అమ్మాయి ఒప్పుకోదని చెప్పావు కదా, ఇదిగో ఈ అమ్మాయి ఒప్పుకుంటుంది. తను కూడా ఈ కాలం అమ్మాయే, అన్నిటినీ అర్థం చేసుకుంది, మాతో కలిసిమెలిసి ఉండడానికి ఒప్పుకుంది. ఇప్పుడేమంటావు చెప్పు అని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతూ సంతోషమే కదా వదినా అని బయటకొచ్చింది. అనామిక, నీ ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉంటదో నేను చూస్తాను. అనామిక ఆ రోజు నుంచి ఇంటి పని వంట పనితో పాటు అందరి బట్టలు వాష్ చేస్తూ అలసిపోతూ ఉండేది. అనామిక, నాకు టిఫిన్ ఉప్మా చెయ్యి, లంచ్లో పప్పు చెయ్యి. వదినా, నాకు టిఫిన్ ఇడ్లీ, లంచ్లోకి లేడీ ఫింగర్ చెయ్యి. అత్తయ్య, నాకు పూరి, లంచ్కి పాలకూర చెయ్యి అని రోజూ లేచినప్పటినుంచి తిరిగి పడుకునే వరకు ఎవ్వరు చూడు ఏదో ఒక పని చెబుతూనే ఉండేవాళ్లు. అనామిక కొంతకాలం ఓపికతో అన్ని పనులు చేసింది. ఇప్పుడు తనకి ఓపిక లేదు. ఉమ్మడి కుటుంబంలో ఉండలేననే నిర్ణయానికొచ్చేసింది. రమేష్తో, మా అమ్మ వాళ్ళు మీ ఉమ్మడి కుటుంబం గురించి చెబితే చాలా గొప్పగా అనుకున్నాను. నాకు వీళ్ళంతా సహాయంగా ఉంటారని అనుకున్నాను, కానీ నన్ను పని మనిషిగా చేస్తారని అనుకోలేదు. నెమ్మదిగా మాట్లాడనమిక, ఇంట్లో అందరూ ఉన్నారు. అందరూ వినాలని గట్టిగా అంటున్నాను. మీరు నన్ను ఒక మనిషిగా చూసారా? లేదు. లేచినప్పటి నుండి తిరిగి పడుకునే వరకు ఏదో ఒక పనులు చెబుతానే ఉంటారు. నువ్వు కోడలివనమిక, పని మనిషివి కాదు. పైగా ఇదంతా బాధ్యత అనుకోవాలి. మరింత బాధ్యతను నేను తట్టుకోలేకపోతున్నానండి. వేరే కాపురం పెడదాం, అలా అయితేనే ఉంటాను. లేదంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఎవరైనా అడిగితే అదే చెప్పండి, ఆలోచించుకొని చెప్పండి అని అనామిక వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. రమేష్ దగ్గరికి శారదా దంపతులు వచ్చారు. రమేష్కి సర్ది చెప్పారు. మా కోసం నువ్వు నీ భార్యను దూరం చేసుకోవద్దు బాబు. మన పక్కిల్లు ఎప్పటినుంచో ఖాళీగా ఉంది కదా, అందులోనే ఉండండి. అవును బాబు అని చెప్పటంతో రమేష్ అనామిక మంచి రోజు చూసుకొని ఆ ఇంట్లో పాలు పొంగిస్తారు. ఇక ఆ ఇంట్లో రమేష్ అనామిక ఇద్దరే ఉంటారు. మళ్లీ శారదకి తన ఇంట్లో పని తప్పలేదు. అన్ని పనులు సంతోషంగా నవ్వుతూ చేసుకుంటూ ఉండేది. అనామిక మాత్రం రమేష్కి లంచ్ బాక్స్ కట్టి పంపించిన తర్వాత కాసేపు టీవీ చూసేది, కాసేపు పడుకునేది. ఆ తర్వాత ఎటూ టైంపాస్ అయ్యేది కాదు. చిరాగ్గా ఉండేది. ఇంట్లో మాట్లాడేవాళ్లు లేక ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అనామికకి కొన్నాళ్ళకే అర్థమైంది. వేరు కాపురం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళు నాకు పని చెప్పినా పదే పదే పిలుస్తూ ఏదోకటి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఎవరూ లేరు. నన్ను నేను చూసుకుంటూ నాలో నేను పిచ్చి పట్టిన దానిలా మాట్లాడుకుంటున్నాను అని ఏడుస్తూ అలా పడుకుంటుంది. రాత్రి రమేష్ వచ్చేసరికి అనామికకి జ్వరం. ఇంత జ్వరంగా ఉంటే అమ్మ వాళ్ళని పిలవచ్చు కదా అనామిక, పక్కనే ఉన్నారు, చూసుకునేవాళ్ళు కదా, పద హాస్పిటల్కి వెళ్దాం అని అనామికని ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తుంటే శారద ఎదురుపడింది. ఏమైంది బాబు కోడలికి? బాగా జ్వరంగా ఉందమ్మా, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. నేను కూడా వస్తాను పద బాబు. 2-3 సార్లు ఇంటివైపు చూసా, కోళ్ళ కనిపించలా. పడుకుందిలే అనుకున్నాను. 7 గంటలకి బయట లైట్ లేదు, ఏమైందని చూద్దామని వచ్చా. ఎంత పిలిచినా తలుపు తీయట్లా. అప్పుడు అనామిక నీరసంగా, అప్పుడు కొట్టింది మీరా అత్తయ్య? వినబడింది కానీ ఓపిక లేక రాలేకపోయాను అని చెబుతూ ఉండగానే ఆటో వచ్చింది. అనామికాని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్కి చూపించారు. డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేశారు. తిరిగి అదే ఆటోలో ఇంటికి తీసుకొచ్చారు. బెడ్ మీద పడుకోబెట్టారు. అందరూ అక్కడికొచ్చారు. వదినా, నీకోసం జ్యూస్ తెచ్చాను, తాగు. తాగత్తా, నేనే చేశాను
అని అందరూ ప్రేమగా అభిమానంగా పలకరిస్తుంటే అనామిక తాను చేసిన తప్పేంటో తెలుసుకుంది. మళ్ళీ కలిసిమెలిసి అత్తగారి కుటుంబంలో భాగమైపోయింది. అన్ని పనులు చేసుకుంటూ సంతోషంగా జీవించటం మొదలుపెట్టింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.